శ్రీ గురుభ్యో నమః. తులారాశి జాతకులకి శుభగ్రహ గురువు వక్రంలోకి రాబోతున్నటువంటి సందర్భంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే అంశంలో క్లుప్తంగా తెలియజేయబోతున్నాను. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 120 రోజుల వరకు గురువు తిరోగమనంలో ఉంటాడు, అంటే వక్రంలో ఉంటాడు. ఈ క్రమంలో ఈ 2025 అక్టోబర్ 9వ తేదీ వృషభ రాశిలో మృగశిర నక్షత్ర 2వ పాదంలో 9వ తేదీ మధ్యాహ్నం 2:04 ఆ మృగశిర 2వ పాదంలో వక్రానికి ప్రారంభమవుతుంది, అంటే తిరోగమనం వెనక్కి. ఇక అక్టోబర్ 26వ తేదీన మృగశిర 1వ పదంలోకి వస్తాడు. నవంబర్ 23వ తేదీ రోహిణి 4వ పదంలోకి వస్తాడు. డిసెంబర్ 23వ తేదీ రోహిణి 3వ పదంలోకి వస్తాడు, అంటే ఒక్కొక్క పాదం వెనక్కి వస్తుంటాడు. తిరిగి మళ్ళా 2025 ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12:45 మళ్ళా వక్రం పూర్తి అయిపోతుంది. మళ్ళీ రుజు మార్గంలో బయలుదేరుతారు. మొత్తం 119 రోజుల పాటు ఆయన వక్రగమనం ఉంటుంది. వాస్తవంగా ఈ వక్రగమనం వెరీ పవర్ఫుల్. అయితే కొన్ని నిర్ణయాలు అనేటివి జాగ్రత్తగా తీసుకోవాలి. శుభగ్రహ గురువు వలన మనకు శ్రేయస్సు లభించటం, చక్కని శ్రేయస్సు, విశాలమైనటువంటి దృక్పథం, అదృష్టం, ఆశావాదంతో ఉండేటువంటి శక్తి సంపన్నం, ఒక సరైనటువంటి జ్ఞానం, ఆధ్యాత్మికత, దాతృత్వం, విద్యాజ్ఞాన బుద్ధులు వృద్ధి చెందటం, అలాగే ఆర్థికంగా సుసంపన్నం కావటానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలని పొందే శక్తిని కూడా గురువు ద్వారా పొందటం, ఒక క్రమశిక్షణ, పటిమ, ఆచరణాత్మక, క్రియాశీల నిర్మాణం, ఒక శీఘ్రమైన ఆలోచనలు, ఏదైనా ఒక అంశం మీద కనుక థింక్ చేస్తే సూపర్ ఫాస్ట్గా ఆలోచన చేయటం, ఆలోచనని ఎదుటివాడు చెప్పేటువంటి ఆలోచనలకి పై ఎత్తులు వేసేటువంటి ఆలోచన వేయటం, బహుముఖ ప్రజ్ఞాపాఠం అన్నమాట. వ్యక్తిగతంగా వృద్ధి చెందటం, వ్యక్తిగత సామర్థ్యాలు కలగటం, సంస్కృతి సాంప్రదాయాలు, ఇలాంటి వాటికి ఈ గురువుని మనం ప్రతీకగా తీసుకుంటాం. అయితే ఆ శుభగ్రహ గురువు తులారాశి జాతకులకి, తులారాశికి అధిపతి శుక్రుడు కించిత్ శత్రువు అయినప్పటికీ కూడా ఆయన అష్టమ స్థానంలో వక్రగమనంలోకి వెళ్తున్నాడు. ఇది కొంత అనుకూలతనే ఇస్తుందనే చెప్పాలి. వ్యతిరేకతలే ఉంటాయి, చాలా తక్కువ. అనుకూలతలే ఎక్కువ భాగం ఉంటుంది. అయితే ఈ అనుకూలతలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఎలాంటి అనుకూలతలు ఉంటాయి? ఈ సమయంలో మీరు ఏదైనా సినిమా అభిమానులు అనుకోండి, థ్రిల్లర్ సినిమాలు, సస్పెన్స్ మూవీస్ ఉంటాయి కదా, థ్రిల్లర్, సస్పెన్స్, ఇలాంటి సినిమాల వైపు ఆసక్తి చూపుతారు. దాంట్లో ఏదో హడావిడి ఉంటుంది, అది తెలుసుకుందామని కాదు, కానీ మీరు ఆసక్తి చూపటం మాత్రం అలాంటి వాటిపైన ఆసక్తి చూపుతారు. మరి ఈ సినిమాలు చూసిన వలన లేదా మరొక ఆ సినిమా వలన మీరు ఏదైనా ఆలోచన వలన ఏదో మొత్తం మీద మీ ఆరోగ్య స్థానంలో అంతకుముందు ఏదైనా చిన్నపాటి అనారోగ్యం ఉంటే అనారోగ్యం ప్రస్తుతం తగ్గి కొంత స్వస్థత చేకూరటానికి ఈ మూవీస్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా సినిమాలు చూసేటువంటి వ్యక్తిని కాదండి అన్నారు అనుకోండి, అయినప్పటికీ మీకు ఏదో రకంగా థ్రిల్లరు, సస్పెన్స్, ఆ మాటలు ఈ మాట వినటం, తద్వారా కొంత మీకు చేకూరుతుంది, ఆరోగ్యం అనేది చేకూరుతుంటుంది. డాక్టర్ గారు ఇచ్చే మందులు కూడా తింటుండాలనుకోండి, అది ఆ మెడిసిన్స్ ఏం తీసుకుని నేను ఒక థ్రిల్లర్ సినిమాలు చూస్తానంటే కుదరదుండాయి. కొంచెం అంటే మనసు కొంచెం ప్రశాంతతగా ఉంటుందన్నమాట ఆ థ్రిల్లర్ సినిమాలు, సస్పెన్స్ సినిమాలు. ఈ సస్పెన్స్ వల్ల కొంతమందికి బీపీ పెరుగుతుంటుంది, అమ్మో ఏమవుతుంది, కానీ మీకు బీపీ పెరగడం పక్కన పెట్టి ఈ స్వస్థత చేకూరటం అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఒక విచిత్రంగా ఉంది కదా ఈ పాయింట్. అది తులారాశి వారికి అది చెందుతుంది తప్ప అందరికీ మాత్రం కాదు. ఇక ఇతరులు అనుభవించలేనటువంటి మీరు అనుభవించగలుగుతారు. చూసారా, ఇతరులు అనుభవించలేనటువంటి మీరు అనుభవించగలుగుతారు. ఇతరులు గమనించలేనటువంటివి
అంటే ఎలాంటివి అబ్జర్వ్ చేయలేనటువంటివి సున్నితమైన అంశాలు కొన్ని అబ్జర్వ్ చేయలేకపోతారు, ఫెయిల్ అవుతుంది. అలాంటివి మీరు గమనించగలుగుతారు. దీంతోపాటు మీరు ఇతరులు కూడా పసిగట్టలేరు. అంటే అబ్జర్వేషన్ పసిగట్ట రెండు ఒకటే, కానీ లిటిల్ డిఫరెన్స్ ఉంది. పసిగట్టలేరు అనమాట. చిన్న చిన్న లోపాలను కూడా పసిగట్టలేరు. కొంతమంది సూక్ష్మ లోపంలో ఇమీడియట్గా గ్రాస్ప్ చేస్తారు. అంటే ఇతరులు పసిగట్టలేనటువంటి అంశాన్ని కూడా మీరు పసిగట్టగలుగుతారు. దీనివలన సులభంగా ప్రతి అంశంలో కూడా డెవలప్మెంట్స్ వస్తాయి. అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, నిజ జీవితంలో మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఇవి ఇలా పసిగట్టగలిగిన కారణంగా కొన్ని డెవలప్మెంట్స్ అనేటువంటివి మీకు వస్తుంటాయి. అయితే ఇంతవరకు బాగానే ఉందండి, ఇబ్బంది లేదు, ఎక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటూ ఏమీ లేదు. కానీ ఒకే ఒక జాగ్రత్త ఉంది. అదేమిటంటే ప్రయాణాలు వెళ్తున్నారనుకోండి, బస్సులో వెళ్ళటమో, రైల్లో వెళ్ళటమో, లేకపోతే ఫ్లైట్లో వెళ్ళటమో, ఇలాంటప్పుడు కొంచెం ఆరోగ్యం కొంచెం స్వల్పంగా అనారోగ్యం వచ్చేట్లు అవకాశాలు ఉన్నాయి. అంటే ఆరోగ్యం అనేటువంటిది ఇందాక థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలు చూసిన కారణంగా స్వస్థత చేకూరుతుందని చెప్పాను. అంటే అక్కడ ఏదో కొంత రుగ్మత ఉంది. అయితే ఈ ప్రయాణాలప్పుడు ప్రయాణాల బడలికలు వస్తుంటుందిలేండి అనుకోవటం వేరు. కానీ మీరు ఫ్లైట్లో పోయినా కూడా ఇక్కడి నుంచి కార్లో ఎయిర్పోర్ట్కి పోతారు, అక్కడ హ్యాపీగా ఫ్లైట్లో వెళ్ళిపోతారు. ఈవెన్ చార్టర్ ఫ్లైట్లో పోయినా ఏదో అడ్డంమట్టం, అనారోగ్యం ఏర్పడటం, ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. కనుక కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, దానికి కావాల్సిన పారాసిటమాల్ టాబ్లెట్స్ అవి ఇవి ఏవో ఉంటాయి కదా, ఇలాంటివి కొంచెం దగ్గర పెట్టుకోవటం అనేది ఎందుకైనా మంచిది. రెండవది ఏంటంటే, ఈ అనారోగ్య సమస్యలు వచ్చిన కారణంగా కొన్ని ముఖ్య పనులు ఆటంకాలు వస్తాయి. రెండవ జాగ్రత్త ఏంటంటే, మీ ఏదైనా లోన్స్ ఉన్నాయనుకోండి, ఈఎంఐస్ కట్టాలి ఎవ్రీ మంత్. కనుక ఈ 119 రోజుల్లో ఈఎంఐస్ కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఎవ్రీ మంత్ 5వ తేదీ పే చేసేవాళ్ళు ఈసారి 15వ తేదీ పే చేయవచ్చు. రెగ్యులారిటీ దెబ్బతింటుంది. ఎందుకు దెబ్బతింటుందంటే కొంత అనారోగ్యమే కారణం, కొన్ని ప్రయాణాలు కారణం. కనుక జాగ్రత్త ఏమిటంటే, ప్రయాణాలలో మందులు దగ్గర పెట్టుకోవటం, వీలైనంత వరకు ముఖ్యంగా ఈఎంఐ మనకు ముఖ్యం కనుక ఈఎంఐ ముందు పే చేసి తర్వాత ముఖ్య కార్యక్రమాలకి వీటికి డబ్బులు కొంత పే చేస్తున్నారు. కనుక ఈ జాగ్రత్త తీసుకుని అయితే ఒక చిన్నపాటి పరిహారం ఒకటి తెలియజేస్తారు. అదేమిటంటే, అక్టోబర్ నెల 9వ తేదీ దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నెల 4వ తేదీ మధ్య వచ్చేటువంటి ప్రతి గురువారాలలో మీరు వీలైనంత వరకు తెలుపు రంగుగా ఉండేటువంటి వైట్ రుమాల్, హ్యాండ్ కర్చీఫ్, ఆ తెలుపు రుమాల్ని కొంచెం తరచుగా చూస్తూ ఉండండి. అంటే మీ నేత్రాల దృష్టి ఆ తెలుపు మీద పడాలి. అలా తుడుచుకుంటూ దాన్ని స్పర్శిస్తూ ఉండడానికి ప్రయత్నించండి. ఎప్పటి నుంచి? ఉదయం దగ్గర సాయంత్రం దాకా. కనుక ఇలాంటి తెలుపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. తెలుపు కాకుండా కొంచెం బ్రౌనిష్ కలర్స్ ఇలాంటి వద్దు. మిల్క్ వైట్, తలతలాడే తెలుపు, కళ్ళు మినుమిట్టు గొలిపే మెరుపు, అలాంటి మెరుపుగా ఉండాలి. ఉన్నప్పుడే ఇంకొంచెం డెవలప్మెంట్స్ కావడానికి అవకాశం. ఇప్పుడు అష్టమంలో ఉండబట్టి ఆయన కష్టాలే తేడు, మీకు మేలు చేస్తాడు, చాలా వరకు మేలు చేస్తాడు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి ఈ ఈఎంఐల గురించి చెప్పాలన్నప్పుడు ఒక్కోసారి మీరు ఈఎంఐ పే చేయాల్సి వచ్చి ఎక్కడన్నా ముఖ్యమైన బ్యాంకు, కొంతమంది ఆన్లైన్లో చేస్తుంటారు, ఏదన్నా కొంత ఇతరుల ద్వారా పేమెంట్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు సమయానికి పే చేయకపోయిన వాళ్ళ కారణంగా కూడా సమస్యలు వస్తాయి. వారు ఆ పేమెంట్ని తమ సొంత ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు. వారికి అవసరం ఉంటుంది, 20,000 25,000 ఉంటుంది. కనుక వీలైనంత వరకు మీరు స్వతహాగానే పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే చక్కగా అనుకూలంగా పరిస్థితి వస్తాయి. ఏదేమైనా తిరోగమన గురువు వలన మీకు మేలే జరుగుతుంది, కానీ కీడు మాత్రం జరగదని మాత్రం ఘంటాపదంగా చెప్పవచ్చు. శుభం.